అండి. ఇప్పుడు మనం లవ్లీ రన్నర్ డ్రామా 4th ఎపిసోడ్ చూడబోతున్నాం. పాస్ట్లో ఇమ్సోల్ వాటర్లో పడిపోతుంది. సుంజయ్ ఆమెని సేవ్ చేస్తాడు. ఇమ్సోల్ నన్నెందుకు సేవ్ చేశారు, నా లైఫ్ ఇలా అయిపోయింది, నన్ను చనిపోనివ్వండి అని గట్టిగా అరుస్తుంటుంది. ప్రజెంట్లో సుంజయ్ బ్రిడ్జ్ దగ్గర ఇమ్సోల్ని చూసినప్పుడు తను అసలు ఏం చేంజ్ కాలేదు అని అనుకుంటాడు. ఆమెకి అసలు ఏమీ గుర్తులేదు అని అనుకుంటాడు. ఇమ్సోల్ అతనికి జార్లో క్యాండీస్ ఇస్తుంది. అవి అప్పుడు పాస్ట్లో సుంజయ్యకి ఇస్తూ ఉండేది. ఇమ్సోల్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా సుంజయ్య చూస్తాడు. ఇమ్సోల్ హాస్పిటల్లో బెడ్ పైన ఉంటుంది. నర్సు వచ్చి నువ్వు లేసావా అని అంటుంది. ఇమ్సోల్ నేను ఇక్కడ ఎందుకున్నాను అని అడుగుతుంది. నర్సు నువ్వు ఒక దగ్గర పడిపోయి ఉంటే నిన్ను ఎవరో తీసుకొచ్చారు అని చెప్తుంది. ఇమ్సోల్ ఇది ఏ ఇయర్ అని అడుగుతుంది. ఆమె 2023 అని చెప్తుంది. ఇమ్సోల్ సుంజయ్య ఉన్న హాస్పిటల్లోనే ఉంటుంది. అతన్ని చూడ్డానికి వెళ్తుంది. అక్కడ సుంజయ్య ఫాదరు బాధపడుతూ ఉంటాడు. ఆమెని రూమ్ దగ్గరికి అలౌ చేయరు. ఆమె వెళ్ళిపోతుంటే సుంజయ్య ఫ్రెండ్ ఆమెను చూస్తాడు. రిపోర్టర్స్తో CEO మాట్లాడుతుంటాడు. సుంజయ్య పైన చాలా రూమర్స్ వచ్చాయి, ఆ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయాడు అని చెప్తాడు. పోలీసులు ఇమ్సోల్ దగ్గరికి వచ్చి ఫోటో ఇస్తారు. ఈ ఫోటో అతని దగ్గర ఉండింది అని చెప్తారు. ఇమ్సోల్ ఈ ఫోటో ఎలా వచ్చింది అని అనుకుంటుంది. ఇది డ్రీమ్ కాదా అని అనుకుంటుంది. సుంజయ్య ఫ్రెండ్ మిమ్మల్ని ఫోటోలో చూసినప్పుడు గుర్తుపట్టాడు, మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసంట కదా అని చెప్తాడు. ఇమ్సోల్ ఫ్యూచర్ చేంజ్ అయింది అని అనుకుంటుంది. ఇమ్సోల్ మళ్ళీ ఆ లేక్ దగ్గరికి వెళ్తుంది. వాటర్లోకి వెళ్ళి ఆ వాచ్ బటన్ని ప్రెస్ చేస్తుంది. కానీ అది వర్క్ అవ్వదు. ఆమె ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వడం లేదు అని ఏడుస్తుంది. ఇమ్సోల్ దగ్గర కూడా రిమైనింగ్ ఫొటోస్ ఉంటాయి. ఆమె అది చూస్తూ నిన్న నైట్ చూశాను, ఇలా జరుగుతుందని తెలుసుంటే నిన్ను ఒక్కడనే ఉండనిచ్చేవాడిని కాదు అని అనుకుంటుంది. అప్పుడే ఆమెకి సుంజయ్య ఫ్రెండ్ కాల్ చేస్తాడు. నిన్న నువ్వు సుంజయ్యని మీట్ అయ్యావని విన్నాను, అప్పుడు అతను ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. చాలా సఫర్ అవుతున్నట్టు కనిపించాడా, ఇలా చనిపోతాడని నాకు అసలు తెలీదు, నీకు తెలుసా సుంజయ్య నీ కోసం చాలా బాధపడేవాడు అని చెప్తాడు. అది నువ్వు తెలుసుకోవాలి అని అంటాడు. ఇమ్సోల్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. అప్పుడే కాల్ కట్ అయిపోతుంది. మళ్ళీ ట్రై చేస్తే కనెక్ట్ అవ్వదు. మిడ్నైట్ 12 అవ్వగానే ఆ వాచ్ ఆన్ అవుతుంది. ఇమ్సోల్ ఇది నైట్ 12కి ఆన్ అవుతుందా అని ఆమె ఆ బటన్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడే ఆమె మళ్ళీ పాస్ట్లోకి వెళ్తుంది. చూస్తే ఇమ్సోల్ మదర్ వాళ్ళు ఇమ్సోల్కి దెయ్యం పట్టిందని అది పోగొట్టడానికి ప్రే చేస్తుంటారు. ఆమె నేను మళ్ళీ వచ్చేసానా, ఇది 2008 అని అనుకుంటుంది. ఆ దెయ్యం వదలగొట్టే ఆమె ఇమ్సోల్ దగ్గరికి వచ్చి ఎంత ధైర్యం ఉంటే ఈ అమ్మాయి బాడీలో ఉంటావు, వెళ్ళిపో అని కొడుతుంటుంది. ఇమ్సోల్ నేను దెయ్యాన్ని కాదు, నాకు దీనికి అసలు టైం లేదు అనుకుంటుంది. ఇమ్సోల్ మదరు నువ్వే కదా నీ మెమరీ అంతా పోయింది అని ఇలా చేపించమన్నావు అని అంటుంది. ఇమ్సోలే ఆమె దగ్గరికి వెళ్ళి నా బాడీలో దెయ్యం ఉంది, పోగొట్టమని అడుగుంటుంది. ఇమ్సోల్ ఆమె మదర్తో నాకు అంతా గుర్తుకొచ్చింది, ఎక్కువ చదవడం వల్ల నా బ్రెయిన్ పనిచేయలేదు అని చెప్తుంది. ఆమె సుంజయ్యని చూసి అతని దగ్గరికి వెళ్తుంది. కానీ సుంజయ్ ఏమీ పట్టించుకోడు. అప్పుడే ఆమెకి గుర్తుకొస్తుంది. సుంజయ్ ఇమ్సోల్ని నీతో మాట్లాడాలి అని అడుగుంటాడు. ఆమె నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి అతన్ని కొట్టుంటుంది. సుంజయ్ కామ్గా వెళ్ళిపోతాడు. ఇమ్సోల్ అసలు నువ్వేమేం చేశావని అనుకుంటుంది. అసలు ఇక్కడ ఎన్ని డేస్ జరిగాయని డేట్ చూస్తుంది. ఏంటి ఇక్కడ 10 డేస్ అయిపోయాయా అని అనుకుంటుంది. క్యాలెండర్ చూసి నేను పోయినసారి 2 months ఇక్కడ ఉన్నాను, ఈసారి ఎన్ని మంత్స్ ఉండగలను అని అనుకుంటుంది. చూస్తే ఇమ్సోల్ దగ్గర కూడా ఆ ఫొటోస్ ఉంటాయి. ఆమె నేను ఫ్యూచర్ని చేంజ్ చేయగలిగాను, నేనేమన్నా ట్రై చేయగలను అని అనుకుంటుంది. ఇమ్సోలు సుంజయ్య కోసం స్కూల్ దగ్గరికి వస్తుంది. కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆమె ఇప్పుడు నీ షోల్డర్ ఎలా ఉంది, పెయిన్ తగ్గిపోయిందా అని అడుగుతుంది. నేను నీ కోసం కొన్ని తెచ్చాను చూడు అని అంటుంది. ఇవి కొన్ని బుక్స్, పెయిన్ రిలీఫ్ అవ్వడానికి డివైస్ తెచ్చాను అని చూపిస్తుంది. సుంజయ్య ఏం చేస్తున్నావు, సడన్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని అంటాడు. ఇమ్సోల్ నా పైన చాలా కోపంగా ఉందా, సారీ అని చెప్తుంది. నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను,
నువ్వెవరో తెలియనట్టు నేను తిట్టింది, అలా బిహేవ్ చేసింది నేను కాదు, ఒక 19 years ఫూలిష్ అమ్మాయి. నువ్వెవరో ఆ అమ్మాయికి తెలీదు, అందుకే అలా చేసింది అని చెప్తుంది. సుంజయ్ అయితే నువ్వెవరు అని అడుగుతాడు. ఇమ్సోల్, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను. చూడు, ఈ వాచ్ టైం మిషను నా సోలు ఫ్యూచర్కి పాస్ట్కి తీసుకొని వెళ్తుందని చెప్తుంది. సుంజయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటాడు. ఇలా మొత్తం చెప్పినట్టు ఇమ్సోల్ ఊహించుకుంటుంది. ఇమ్సోల్, నా బాడీలో దెయ్యం ఉంది, నేను నిజం చెప్తున్నాను. నిన్న దెయ్యం పోగొట్టడానికి మా పేరెంట్స్ ప్రేయర్ కూడా చేశారు, కావాలంటే చూడు అని ఒక టైల్స్మెన్ని చూపిస్తుంది. ఇది దెయ్యం పోగొట్టడానికి ఇచ్చారు అని చూపిస్తుంది. అందుకని నాకు ఏం గుర్తులేదు, నేను కొంతమంది మనుషులను కూడా మర్చిపోతున్నాను అని చెప్తుంది. సుంజయ్ అయితే ఆ దెయ్యం డేట్కి కూడా వెళ్తుందా అని వెళ్ళిపోతాడు. ఇమ్సోల్ అది వర్జిన్ దెయ్యం అని కింద పడిపోతుంది. అప్పుడే తేసంగ్ వచ్చి లేపుతాడు. దెబ్బ తగిలిందా, వెళ్దాం పదా అని అంటాడు. ఇమ్సోల్ షాక్ అయిపోతుంది. సుంజయ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని చూడొద్దు అని చెయ్యి అడ్డు పెడతాడు. 10 daysలో ఇమ్సోలు తేసంగ్కి పెట్టిన మెసేజెస్ అన్నీ చూస్తుంటుంది. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అనుకుంటుంది. తేసంగ్ వచ్చి ఆమె దెబ్బకి బ్యాండేడ్ వేస్తాడు. నువ్వు మళ్ళీ ఓల్డ్ లేడీలాగా అయిపోయావా అని అంటాడు. ఆమె నీకెలా తెలుసు అని అంటుంది. తేసంగ్, నీ బిహేవియర్ చేంజ్ అయిపోయింది కదా అని అంటాడు. ఆమె ఇమ్సోల్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. అవును, చాలా ఇష్టమని తేసంగ్ చెప్తాడు. సుంజయ్ ఫాదరు ఆమె ఇమ్సోల్ ఎక్కడ ఉంది అని ఆమెని అడుగుతాడు. ఈ వెజల్ ఆమెకి ఇవ్వాలి అని చెప్తాడు. ఆమె ఇమ్సోల్ మా అమ్మాయే, ఆ వెజల్ నాదే అని చెప్తుంది. ఇమ్సోల్ సుంజయ్ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. అతను సుంజయ్ కోసం వచ్చావా అని అడుగుతాడు. ఆమె లేదు, నీ కోసం వచ్చాను అని చెప్తుంది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసేయ్, ఒకవేళ ఫ్యూచర్లో 2023 ఆ టైంలో అని చెప్తుంది. అతను, నేను నీకు ఇప్పుడు ఒకటి చెప్పాలి, సుంజయ్ కోసం ఇంకెప్పుడు రావద్దు అని అంటాడు. ఇమ్సోల్ అతనికి, నువ్వు ఆడిషన్కి వెళ్ళేటప్పుడు సుంజయ్ని తీసుకెళ్ళొద్దు, అసలు ఆ మ్యూజికల్ వరల్డ్లోకి అతన్ని తీసుకెళ్ళొద్దు అని చెప్తుంది. అతను, అదంతా నీకెందుకు అని అంటాడు. ఇమ్సోల్, ఒకసారి నేను చెప్పేది విను, సుంజయ్ లాగా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని నీతో తీసుకెళ్తే అతను సెలెక్ట్ అయిపోతాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు చాలా కష్టపడ్డావు కదా, కానీ నిన్నెందుకు సెలెక్ట్ చేయరో తెలుసా? వాళ్ళు ఒక రాయిని సెలెక్ట్ చేసే బదులు జెమ్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా అని చెప్తుంది. అతను, అవును కరెక్టే అని, అయితే నేను స్టోన్నా అని అంటాడు. ఆమె, నీ ఫ్రెండ్ని సేవ్ చేయాలంటే నేను చెప్పినట్టు విను అని, తర్వాత నువ్వు బాధపడవు అని చెప్తుంది. ఒక స్టూడెంట్ సుంజయ్ అని, ఎలా ఉన్నావు, మనం పార్టీ చేసుకుందామని అంటాడు. సుంజయ్, నేను బిజీగా ఉన్నాను అని చెప్తాడు. అతను, అవును, ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ చేయలేవు కాబట్టి నువ్వు వేరే కెరియర్ చూసుకోవాలి అని అంటాడు. నేను చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు చూడు నువ్వు సఫర్ అవుతున్నావని అంటాడు. సుంజయ్, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు అంత స్ట్రెంత్గా ఏం లేవు కదా అని వెళ్ళిపోతాడు. అతను, నీ ఇంటర్వ్యూలో చూశాను, ఇది మీ అమ్మ కోరికంట కదా, ఇప్పుడు మీ అమ్మ చాలా బాధపడుతుంది అని అంటాడు. సుంజయ్ కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఆపుతారు. అప్పుడే ఇమ్సోల్ వచ్చి అతన్ని కొడుతుంది. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడానికి బుద్ధి లేదా? ఒక లైన్ ఉంటుంది, అది క్రాస్ చేయొద్దు, నువ్వు అప్పుడు సుంజయ్ డ్రెస్ని కొట్టడానికి వచ్చినప్పుడే నేను కొట్టుండాల్సిందని అంటుంది. అక్కడి నుండి వచ్చేస్తుంది. వేరే అమ్మాయిలు ఇమ్సోల్తో గొడవ పెట్టుకుంటుంటారు. అక్కడికి CEO వచ్చి వాళ్ళని గొడవ పెట్టుకోవద్దు అని చెప్తాడు. CEOని ఇమ్సోల్ చూస్తుంది. ఆ CEO సుంజయ్కి అతని ఫ్రెండ్కి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్తాడు. ఇమ్సోల్ అది చూస్తుంది. సుంజయ్ కోసం ఆమె ఇంటికి వెళ్తుంది. సుంజయ్ ఫాదరు, ఎందుకు వచ్చామని అడుగుతాడు. ఆమె, సుంజయ్ ఉన్నాడా, అతనికి బుక్స్ ఇవ్వాలి అని చెప్తుంది. ఫాదరు, లేడు, నేను ఇస్తాను ఇవ్వు అని అంటాడు. ఆమె, నేనే ఇవ్వాలి, లోపలికి వస్తాను అని అడుగుతుంది. సుంజయ్ ఫాదరు అలా రాకూడదు అని చెప్తాడు. ఇమ్సోల్, నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అని అడుగుతుంది.
అతను మీ ఇల్లు ఇక్కడే ఉంది కదా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు. డోరు సరిగ్గా పడకపోతే లేకే ఇంసోల్ ఇంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను దొంగతనంగా కూడా రావాల్సి వచ్చింది అని అనుకుంటుంది. అప్పుడే సుంజయ్య ఫాదర్ హాల్లోకి వస్తాడు. ఆమె అతను చూడకుండా వెళ్ళడానికి ఫ్యూచర్లో జరిగింది చెప్తూ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతుంది. సుంజయ్య రూమ్లోకి వెళ్తుంది. ఆ సీఈఓ ఇచ్చిన కార్డ్ని చింపేస్తుంది. అప్పుడే రూమ్లోకి సుంజయ్య ఫాదర్ వస్తాడు. ఆమె మళ్ళీ ఫ్యూచర్లో జరిగినవి చెప్పి బెడ్ కింద దాక్కుంటుంది. సుంజయ్య ఇంటికి వస్తాడు. రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇంసోల్ కింద పడుకొని ఉంటుంది. సుంజయ్య ఇప్పుడు నాకు మనుషులు కూడా కనిపిస్తున్నట్టు ఊహించుకుంటున్నానా అని అనుకుంటాడు. చూసుకోకుండా ఆ చెయ్యికి కాలు తగులుతుంది. అప్పుడు ఇంసోల్ నిజంగానే రూమ్లో ఉందనుకొని రూమ్లో నుండి బయటికి వచ్చేస్తాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి ఆమెని నిద్ర లేపుతాడు. ఆమె లేవదు. వేడిగా ఉందేమో అని ఫ్యాన్ ఆన్ చేస్తాడు. ఆమె చెయ్యి పక్కన చెయ్యి పెట్టుకొని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రూమ్లో దోమలుంటే పట్టుకుంటూ ఆమె పైన పడిపోబోతాడు. అప్పుడే ఇంసోల్ కళ్ళు తెరుస్తుంది. తేసంగ్ ఇంసోల్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఫ్రెండ్తో ఎప్పుడు ఫస్ట్ ఆమె కాల్ చేసేది, ఇప్పుడు సడన్గా ఆపేసింది అని అంటాడు. ఫ్రెండు నువ్వింకా నీకోసం తిరుగుతున్న ఆ అమ్మాయి గురించి తప్పించుకోవడానికి ఈమెను యూజ్ చేసుకుంటున్నామేమో అనుకున్నాను అని అంటాడు. అది సుంజయ్య ఫ్రెండ్ వింటాడు. ఇంసోల్ సుంజయ్యకి సారీ చెప్తుంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్తుంది. సుంజయ్య మా నాన్న కిందున్నాడు, అయినా వెళ్ళిపోయాక వెళ్ళు, అప్పటి వరకు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు అని చెప్తాడు. ఇప్పుడు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని ఇంసోల్ నేను ఈ బుక్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. సుంజయ్ ఇక్కడికి వచ్చి నిద్రపోయావా అని అంటాడు. ఇంసోల్ లేదు, బెడ్ కింద నుండి వస్తుంటే బుక్స్ నా పైన పడి నా తలకి తగిలాయి, అప్పుడు పడిపోయాను అని చెప్తుంది. సుంజయ్ ఇప్పుడు నేను ఇది నమ్మాలా అని అంటాడు. ఇంసోల్ అవును, నేను చాలా మంచి అమ్మాయిని, కానీ నీ ముందే నాకు తెలియకుండా పిచ్చి పనులన్నీ చేస్తుంటాను అని చెప్తుంది. సుంజయ్ అదే నా ముందే ఎందుకు చేస్తావని అడుగుతాడు. ఇంసోల్ అన్నీ మర్చిపోవా అని అడుగుతుంది. సుంజయ్ మర్చిపోవాలా, స్విమ్మింగ్ పూల్ దగ్గర జరిగింది కూడా మర్చిపోవాలా, అది నా వల్ల కాదు అని అంటాడు. ఇంసోల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పటి నుండి నువ్వు నా పైన కోపంగా ఉన్నావా అని అంటుంది. డ్రింక్ చేయడం వల్ల నాకేమీ గుర్తులేదు అని చెప్తుంది. సుంజయ్ ఏంటి నువ్వు అన్నీ మర్చిపోయావా, అయితే మంచిదేలే అని అంటాడు. కామ్గా ఉండు, ఇక్కడి నుండి వెళ్ళిపోయే వరకు అని అంటాడు. ఇంసోల్ నేను ఇంతకు ముందులాగా నీతో ఉండాలనుకుంటున్నాను, నీకు నచ్చకపోయినా నన్ను అవాయిడ్ చేయొద్దు అని చెప్తుంది. కొన్ని మంత్సే అని అడుగుతుంది. మళ్ళీ రూమ్లో దోమలు పట్టుకోవడానికి ఇంసోల్ వస్తుంది. సుంజయ్య పైన పడిపోతుంది. అతను ఆపుతాడు. ఇంకిలా కాదు అని బెడ్షీట్ కప్పి ఆమెని ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చేస్తాడు. ఇంతకు ముందులాగా ఉండాలా, ఎలా ఉండగలం, నేను అమ్మాయిలతో జస్ట్ ఫ్రెండ్ లాగా ఉండలేను, అమ్మాయిలు అబ్బాయిలు ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగే ఉండలేరు, నన్ను ఓదార్చమని నేను అడగలేదు, నా గురించి చూసుకోమని నేను అడగలేదు అని అంటాడు. ఇంసోల్ అయితే నేను ఇంకేం చేయాలి, నేను చాలా సఫర్ అవుతున్నాను అని చెప్తుంది. సుంజయ్ కరెక్టే, నాకేం కావాలో నువ్వు ఇవ్వలేవు అని అంటాడు. కాబట్టి ఇంకెప్పుడు నా గురించి ఆలోచించి నువ్వు బాధపడొద్దు అని చెప్తాడు. ఆమెకి స్లిప్పర్స్ ఇచ్చి ఇవి వేసుకొని వెళ్ళిపో అని చెప్తాడు. తేసంగ్ని ఇంసోల్ మీట్ అవుతుంది. తేసంగ్ నీకేమన్నా డ్యూయల్ పర్సనాలిటీస్ ఉన్నాయా అని అడుగుతాడు. ఆమె అవును ఉన్నాయి, నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను, నాలో ఇన్నోసెంట్ సైడ్ అమ్మాయి ఉంది, మెచ్యూర్ సైడ్ అమ్మాయి ఉంది, ఇప్పుడు నువ్వు చూస్తున్నది నా మెచ్యూర్ సైడ్ అమ్మాయిని, నిన్ను లైక్ చేస్తుంది ఇన్నోసెంట్ సైడ్ అమ్మాయి, ఆ మెచ్యూర్ అమ్మాయికి ఇలా చేయడం ఇష్టం లేదు అని చెప్తుంది. తేసంగ్ అయితే నీలో ఉన్న ఇన్నోసెంట్ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టమా, కానీ ఆ మెచ్యూర్ అమ్మాయికి ఇది నచ్చకపోవడం వల్ల మీ ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయా అని అంటాడు. ఆమె అవును, నువ్వు చాలా స్మార్ట్ అని అంటుంది. తేసంగ్ ఈరోజు నా బర్త్డే అని నన్ను చూడ్డానికి ఇవి చెప్పాలని మీట్ అవుదామని అడిగావా అని అంటాడు. ఇంసోల్ ఈరోజు నీ బర్త్డేనా అని అప్పుడు ఆమె చేసినవి గుర్తొచ్చి ఆ సర్వెంట్ని క్యాన్సిల్ చేయమని చెప్తుంది. కానీ అతను స్టార్ట్ చేయమని అనుకొని లైట్స్ ఆఫ్ చేసేస్తాడు. అప్పుడే ఇంసోల్ తేసం కోసం సాంగ్ పాడుంటుంది.
అది అక్కడ ప్లే చేస్తారు. ఇమ్సోల్, నువ్వు ఒక సీనియర్ స్టూడెంట్వి, ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది అని అనుకుంటుంది. తేసంగ్, నిజం చెప్పు, బ్రేకప్ చెప్పాలనుకున్నావు కానీ నాకు బర్త్డే సర్ప్రైజ్ చేసావు ఏంటిది అని అంటాడు. ఇమ్సోల్, ఏమో నాకు అర్థం కావడం లేదు అని చెప్తుంది. తేసంగ్, నా బర్త్డే అని మా నాన్నకు కూడా తెలుసుండదు అని అంటాడు. నువ్వే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్వి, నా బర్త్డే రోజు సీవీడ్ సూపు నీతో పాటు తింటున్నాను అని అంటాడు. ఇమ్సోల్, నాకు అర్థం కావడం లేదు, నిన్నెందుకు లైక్ చేశాను అని అంటుంది. తేసంగ్, సుంజయ్య ఫ్రెండ్స్ వాళ్ళు ఆడిషన్కి వెళ్ళారు అని ఫోన్ చూపిస్తాడు. ఆమె అక్కడికి వెళ్తుంది. ఫ్రెండ్తో సుంజయ్యని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, తీసుకొని రావద్దని చెప్పాను కదా అని అంటుంది. అతను సుంజయ్యకి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడు, వెళ్ళిపోయాడు అని చెప్తాడు. నువ్వు సుంజయ్య కోసం ఎందుకు వస్తున్నావు, నువ్వు తేసంగ్తో డేటింగ్ చేస్తున్నావు కదా, సుంజయ్యతో ఆడుకోవద్దు అని అంటాడు. ఇమ్సోల్ స్టెప్స్ పై నుండి పడిపోతుంది. సుంజయ్య ఫ్రెండ్ సుంజయ్యకు ఫోన్ చేసి ఇమ్సోల్ వచ్చింది, స్టెప్స్ పై నుండి పడిపోయింది అని చెప్తాడు. సుంజయ్య ఆమె కోసం వస్తాడు. ఆమె బస్సులో వెళ్ళిపోతుంది. నిద్రపోయి ఉంటుంది. లేచి డ్రైవర్ని ఎక్కడున్నామని అడుగుతుంది. డ్రైవరు లాస్ట్ స్టాప్ వచ్చింది అని చెప్తాడు. ఇమ్సోల్ బస్ దిగేస్తుంది. ఒక అతను డ్రింక్ చేసి ఇమ్సోల్ని ఏడిపిస్తుంటాడు. అక్కడికి సుంజయ్య వస్తాడు. ఆ డ్రింక్ చేసిన అతను ఇమ్సోల్ని తోసేస్తాడు. ఆమె వాటర్లో పడిపోతుంది. సుంజయ్య ఆమెని సేవ్ చేస్తాడు. ఇమ్సోల్కి అప్పుడు గుర్తుకొస్తుంది, అప్పుడు కూడా సుంజయ్య సేవ్ చేశాడని. అతను నీకేమైనా దెబ్బలు తగిలాయా అని చూస్తాడు. పాస్ట్లో ఇమ్సోల్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు సుంజయ్యని ఎందుకు సేవ్ చేశామని బాగా తిడుతుంటుంది. ఇమ్సోల్, ఇది నేను మర్చిపోయిన మెమరీయా లేకపోతే నిన్న మర్చిపోయింది అని అనుకుంటుంది. అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ప్రజెంట్లో సుంజయ్య రేడియో స్టేషన్లో ఇమ్సోల్కి కాల్ చేసినప్పుడు అతను ఆమెకి నేమ్ చెప్పి నేను తెలుసా అని అడుగుతాడు. ఆమె తెలియదు అని చెప్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.